మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 44వ కీర్తన 6-7 వచనాలు చదువుకుందాం. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించిన కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇది కూడా కొరహు కుమారులు రాసిన కీర్తన. నేను నా వింటిని నమ్ముకొనలేదు అంటున్నాడు. నా వింటిని నమ్ముకొనలేదు, నేను కత్తిని నమ్ముకొనలేదు, అవి నన్ను రక్షింపజాలవు అంటున్నాడు. అవును, మనం కూడా మనము ఏదన్నా ఇరుకొచ్చిందంటే మనము ఒక మందిని వేసుకుని వచ్చినా గానీ మనకి వారు రక్షింపజాలరు. మనము కత్తి పట్టుకున్నా అది మనల్ని రక్షింపజాలదు. వింటిని నమ్ముకున్నా అది రక్షింపజాలదు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే అంటున్నాడు. మనము కూడా ఆ మనసును కలిగి ఉండాలి. మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించే దేవుడు మన దేవుడే అని నమ్ముకున్నప్పుడు మనము దేనిని బట్టి చింతపడన అవసరం లేదు, దిగులు పడన అవసరం లేదు, ఎదురు తిరగవలసిన అవసరం అంతకంటే లేదు. ఎదురు తిరగకూడదు మనం. ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన తన దూతలను మన కొరకు పంపిస్తాడు, మన పక్షాన యుద్ధం చేయడానికి, మన పక్షాన జయమివ్వడానికి, మన పక్షాన శోధనను తప్పించడానికి. కాబట్టి కీర్తనకారుడు ఏ విధముగా వింటిని నమ్ముకోలేదు, కత్తిని నమ్ముకోలేదు, నేను నా దేవుని నమ్ముకున్నాను అని ఎలా తెలియచేస్తున్నాడు. మనము కూడా దేనిని నమ్ముకోకూడదు. ఈ లోకంలో ఇవన్నీ అశాశ్వతమైనవి. మన బలమును అస్సలు ఆధారం చేసుకోకూడదు. మనకి ఎంత సపోర్ట్ ఉంది కదా, అంత సపోర్ట్ ఉంది కదా అని మనం దానిని కూడా ఆధారం చేసుకోకూడదు. మన దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు దేవుడే మనకి ప్రతి కీడు నుండి తప్పిస్తాడు, ప్రతి శోధన నుండి తప్పిస్తాడు. శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించేవాడు నీవే అని కీర్తనలు తెలియచేయబడిన విధముగా మనము కూడా మన శత్రువుల నుండి రక్షించే దేవుడు మన దేవుడే. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథంలో శత్రువులు ఇజ్రాయేల్ మీద ఎంతో మంది శత్రు రాజులు ఎదురు తిరిగినప్పుడు వారినందరినీ పారద్రోలి దేవుడు విజయం ఇచ్చిన దేవుడు మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ పక్షాన, ఇశ్రాయేల్ మాత్రమే కాదు మన పక్షాన కూడా మనం ఆయన ఆధారం చేసుకున్నప్పుడు శత్రువుల భయం లేకుండా మనల్ని కాపాడే దేవుడు అని మనం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉన్నాం. మన శత్రువుల నుండి మనకి విడుదల కలుగు చేసే దేవుడుగా ఉన్నాడని మనం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉన్నాం. కాబట్టి అధైర్యపడకూడదు. మనం కత్తిని నమ్ముకోకూడదు, వింటిని నమ్ముకోకూడదు, మన శరీర బలమును నమ్ముకోకూడదు, మన వెనుక ఉన్న బలగాన్ని నమ్ముకోకూడదు. మన దేవుని నమ్ముకున్నాం. మన దేవుని నమ్ముకున్నప్పుడు మనం ఏ శోధన గుండా వెళుతున్నామో ఆ శోధన అంతటిని దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు. మమ్మను ద్వేషించే వారిని సిగ్గుపరచేవాడవు నీవే అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. మనం ఎందుకు అధైర్యపడాలి? మనల్ని ద్వేషించే వారిని సిగ్గుపరచేవాడవు నీవే అంటున్నప్పుడు ఇప్పుడు మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి? దేనికైనా మనల్ని ద్వేషిస్తున్నారని మనము కూడా వారి వల్లే రియాక్ట్ అయితే మన దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని క్షమించుడు, మన పక్షాన వ్యాజ్యమాడు. మనం దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు, మనల్ని ఎవరైనా ద్వేషిస్తూ ఉన్నప్పుడు వారి నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. యేసుప్రభు వారు శిలువలో పలికిన మొట్టమొదటి మాట అదే కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. మనల్ని ఎవరైనా నిందిస్తున్నారేమో, మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారో, మన మీద నిందలు పలుకుతున్నారేమో, దూషణ మాటలు పలుకుతున్నారేమో, వాటన్నిటిని బట్టి మనము దేవుణ్ణి వేడుకోవాలి. కానీ మనము కూడా దూషణ మాటలు పలికితే దేవుడు మనల్ని క్షమించడు. క్షమించే దేవుడు మనకుండగా ఇతరుల వల్ల మనం ఎందుకు ఆయాసపడాలి? ఆయాసపడకూడదు కదా. కాబట్టి మన దేవుడు మనకి ఇన్ని వాక్యాలు రాసి ఇచ్చారు, ఇన్ని ఆదరణ వాక్యాలు రాసి ఇచ్చారు, ఇంత బలాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు, ఇంత నెమ్మదిని మనకి కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఏ విషయంలోనూ మనము అధైర్యపడకూడదు, ఏ విషయంలోనూ మనము దిగులు పడకూడదు, ఆవేశపడకూడదు. ఆవేశపడకుండా మన దేవునికి మన సమస్య అప్పచెప్పినప్పుడు
మనకి నెమ్మదైన స్థితిని కలుగు చేస్తాడు, మన శత్రువులకి అవమానం కలుగు చేస్తాడు. అలాగే కీర్తన గ్రంథము 33:16 కూడా, ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు అంటున్నాడు. అవును కదా, దావీదు మహారాజుకు ఎంతో సేనా బలం ఉంది. ఆయన వీరుడు కూడా, ఎన్నో యుద్ధాలు చేసిన వాడు. కానీ ఈ మాట పలుకుతున్నాడు, ఏ రాజును సేనా బలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. యెహోవా తప్పిస్తేనే. ఎంత ఆదరణ కలిగిన వాక్యాలు మన కోసం దేవుడు రాయించాడు. ఎంత జ్ఞానం ఇచ్చే వాక్యాలు, మనం దేవుని మీద ఆధారపడాలని మన కోసం రాయించాడు దేవుడు. కనుక మనం దేవుని మీద ఆధారపడదాము. ఎవరైనా వారి బలం చూసి అతిశయపడతారేమో, మనమైతే మన బలం చూసి అతిశయపడద్దు, మన దేవుని యొక్క బలం చూసి మనం అతిశయపడదాము. ఎవరైనా వారి వింటిని చూసి వారు అతిశయపడుతున్నారేమో, ఎవరైనా వారి అధిక బలం చూసి, వారి సేనా బలం చూసి అతిశయపడుతున్నారేమో, మనం ఆ విధముగా చేయకూడదు. మనము మన దేవుని చూచి మనం అతిశయపడాలి. మన దేవుని చూచి మనము ధైర్యం తెచ్చుకోవాలి. మన దేవుని బలమును గూర్చి మనము కొనియాడుతూ ఉండినప్పుడు ఆ బలముతోనే మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. దేవా, వినిచిన బిడ్డలందరూ ప్రభువా మిమ్మల్ని ఆధారం చేసుకొని జయమొందడానికి కృప చెప్పండి. మీరు వాక్యంలో తెలియజేశారు నాయన, వింటిని ఆధారం చేసుకోవద్దు, బలమును ఆధారం చేసుకోవద్దని. దేవా, బిడ్డలు కూడా నాయన వారి బలముతో కాక నాయన మీ యొక్క కృపతో జయ జీవితం జీవించినట్లు బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానము, సంతోషం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.